దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవుడికి స్తోత్రములు. అందరికీ ప్రైజ్లాడండి. దేవుడి రోజు మనతో మాట్లాడబోతున్నటువంటి తన పరిశుద్ధ వాక్యము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము నుంచి దేవుడి రోజు మనకు వాగ్దానం ఇస్తున్నాడండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అని దేవాది దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడండి. తన వాక్యము ద్వారా తను సెలవిస్తున్నటువంటి మాట, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. దేవాది దేవుడు తన సెలవిస్తూ చెప్తున్నటువంటి మాట, శోధన సహించువాడు ధన్యుడు కదా. ఇది మనం ఎదురు చూసే మాట కాదండి. చాలామంది ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమలు శోధనల్లో ఉన్నప్పుడు మనం కావాలనుకున్న ఆశీర్వాదమునో, నెమ్మదినో, సమాధానమునో, స్వస్థతనో, దీవెననో ఏదైనా కానీ ఎదురు చూస్తున్న సమయంలో శోధన కలిగినప్పుడు దేవాది దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడేంటి శోధన సహించువాడు ధన్యుడు అని అంటాడు, ఇందులో మనకు కావాల్సిన జవాబు మనకు రాలేదు కదా అన్న ఒక ఆలోచన మనకు కలుగుతుందండి. కానీ దేవాది దేవుడు తన వాక్యము ద్వారా ఏం సెలవిస్తున్నాడంటే, శోధన సహించువాడు ధన్యుడు అని అంటున్నాడు దేవుడు. అంటే ఎందుకు ధన్యులము మనము? తర్వాతి వచనంలో కిందనే అతను అంటాడు, అతడు శోధనకు నిలిచిన వాడై తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. ఎవరైతే శోధన సహిస్తున్నారో ఆ శోధనలో మనం తట్టుకొని నిలబడినప్పుడు, నిలిచిన వారమైనప్పుడు ప్రభువు మనల్ని ప్రేమించిన వారికి, అంటే దేవుడు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన, ఇప్పుడు అర్థమైందండి దేవుడు ఎందుకు శోధన సహించువాడు ధన్యుడు అని మొదటి మాటలో అన్నాడో. అంటే ఇవాళ శోధన మనం సహిస్తున్న ఎడల, ఎవరైతే శోధనలో ఉన్నామో, మాకు ఆదరణ లేదు, బలం లేదు, సో మేము సోలిపోతున్నాము, మాకు ఎటు చూసినా ఏమాత్రమో ఆశ లేదు, నెరవేర్చబడుతుందన్నా, మేము కావాలనుకుంటున్న దీవెన కూడా మేము చూడగలమో లేదోనన్న నిరాశలోనే ఉన్నామోనన్న చివరి నిర్ణయంలోనికి వచ్చి ఉన్నారో అటువంటి వారితో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? మొదటి మాటలోనే శోధన సహించువాడు ధన్యుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ కష్టములో ఉన్నావో, ఎటువంటి శోధనలో ఉన్నావో నువ్వు ధన్యురాలవని దేవుడు సెలవిస్తున్నాడండి. నువ్వు ధన్యుడవు నా కుమారుడా అని దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. బ్రదర్, మీరు ఈరోజు ఏ కష్టములో ఉన్నారో దేవుడు మీ దగ్గరకు వచ్చి మీకు వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు ధన్యుడవయ్యా, నువ్వు ధన్యురాలవమ్మా. ఎందుకంటే ఆ శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించే వారికి జీవ కిరీటముని ఇస్తున్నాడు. అంటే నువ్వు ఈరోజు శోధనలో ఉన్నావు, శోధన సహిస్తున్నావు, ఆ శోధనను తట్టుకొని నిలబడి దేవుని వైపు నువ్వు చూస్తున్నావు అంటే నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. రెండవదిగా, శోధనలో నిలిచిన క్షణము నువ్వు ధన్యురాలవు, ధన్యుడవని నువ్వు గ్రహించి నిలిచిన క్షణంలో నీకు ఒక జీవ కిరీటం ఉంది అన్న ఒక నిరీక్షణ దేవుడు నీకు ఇస్తున్నాడు. అంటే నీకు ఒక గిఫ్ట్ ఉంది, ఆ గిఫ్టే జీవ కిరీటము అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రభువా, నువ్వు నాకు జీవ కిరీటం ఇస్తున్నావు అని అన్నప్పుడు నువ్వు నాకు వచ్చిన ఈ శోధనలో విడిపించువాడవై ఉన్నావని కూడా నేను నమ్ముతుండగా నీ జీవ కిరీటంను నాకు అనుగ్రహించి అది తట్టుకొని నిలబడగలిగినటువంటి ధన్యత నీ వాక్యము ద్వారా, నీ పరిశుద్ధాత్మ ద్వారా, నీ పైన నాకున్న విశ్వాసము ద్వారా నాకు అనుగ్రహించు తండ్రి అని మనము సమర్పించుకుని దేవుని సన్నిధిలో అడిగితే ఖచ్చితంగా నీ శోధన నీకు జీవ కిరీటం తెచ్చి పెడుతుందని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ సహోదరుడా, నేను ఎంత సంపాదించినా నా కుటుంబం కొరకు నేను సమకూర్చుకోలేకపోతున్నాను. మళ్ళీ నెల రాగానే నాకు ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఇదే కట్టుకోవడాలు, ఇదే సహించడాలు, మళ్ళీ ఎవరిని అడగాల, ఏం చేయాలన్నా, మళ్ళీ ఎప్పుడు జీతం వస్తుందా అన్న స్థితిలోనే ఎదురు చూస్తున్నాయేమో. ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శోధనలు నిన్ను దేవుడు ప్రేమించాడు కాబట్టి, నువ్వు శోధనలో ఉన్నావు కాబట్టి ఆ శోధనకు నువ్వు తట్టుకొని నిలబడితే వక్ర మార్గాల్లో ఆలోచించకుండా, ఇంకొక దారిలో నువ్వు వెళ్లకుండా సంపూర్ణముగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకుని ఎదురు చూస్తూ సహించి ప్రార్థనలో నిలబడగలిగితే నీకు జీవ కిరీటం ఉందని మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎంతో ధన్యులమై ఉన్నాం మనం. కష్టాలందరికీ ఉంటుంది లోకంలో, ఒక దేవుని బిడ్డలకే కాదండి, దేవుణ్ణి ఎరగని వారికి కూడా కష్టాలు ఉన్నాయి. కాకపోతే మనం దేవుణ్ణి ఎరిగి మనకు తోడున్నాడని మనం గ్రహించగలుగుతున్నాం కాబట్టి మనం ధైర్యంగా ముందుకు వెళ్ళగలమని దేవాది దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు శోధనలో ఉన్నావా, శ్రమను అనుభవిస్తున్నావా, దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, నువ్వు భయపడకు.
దేవుడు నువ్వు ఆ శోధనకు నిలిచిన బిడ్డవైతే నీకు నెక్స్ట్ నువ్వు నన్ను ప్రేమించి శోధనలో నిలబడ్డావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ప్రతిఫలంగా నీకు జీవ కిరీటం ఇస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. సో ఈరోజు నీకు శోధన శ్రేష్టమై ఉన్నదా, లేక రేపు దేవుడు నీకు ఇచ్చే జీవ కిరీటం శ్రేష్టమై ఉన్నదా? నువ్వే నిర్ణయించుకోవాలి. ఈరోజు నిర్ణయాన్ని దేవాది దేవుడు నీకే ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈరోజు నేను శోధనలో ఉన్నాను అని మాత్రం నువ్వు అనుకోకు. ధన్యుడవు ధన్యురాలు అని మాత్రమే గ్రహించు. ఎందుకంటే నెక్స్ట్ నువ్వు ఆ శోధనకు నువ్వు నిలబడ్డ నిన్ను దేవుడు చూస్తున్నాడు. ఆయన చూసిన దేవుడు ఊరికే నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమించిన దేవుడు నిన్ను నీ శోధనకు నిలబడిన తర్వాత నిన్ను విజయం ఇచ్చి నడిపిస్తాడని కాదు, కానీ దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాను అని అంటున్నాడు. కాబట్టి ఆ జీవ కిరీటం కొరకు నమ్మదగిన దేవుని మీద నువ్వు ఆధారపడి నమ్మకమైన బిడ్డగా దేవునిలో నువ్వు నిలబడితే, సామెతల గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనములో దేవుడు ఏం సెలవిస్తున్నాడు? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని దేవుడు మాట్లాడుతున్నాడు కదండి. కాబట్టి ఈ శోధనలో మనం కృంగిపోవద్దు ప్రియ సహోదరి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రోజు నువ్వు ఉన్న స్థితిని చూసి నీ దగ్గరికే వచ్చి నీతోనే నీకు సమీపంగా నిలబడి నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి సోలిపోకమ్మా. నీకు ఏది కావాలనో, నీకేం కావాలనో, ఏం చూడాలనుకుంటున్నావో ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తూ నీతో మాట్లాడుతున్నాడు. శోధన సహిస్తున్న నీవు ధన్యుడవు ధన్యురాలవు. నీవు ఆ శోధనకు నిలిచిన క్షణమున నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను శోధనలో నిలిచి నన్ను నా మీదనే ఆధారపడి గురిగలిగి ఎదురు చూస్తున్నావు కాబట్టి నీకు తప్పకుండా జీవ కిరీటం ఉంది అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మనిషి మాటల మీద నమ్మకం లేదండి. మనిషి మాట ఇచ్చి మర్చిపోయేవాడై ఉన్నాడు, కానీ దేవాది దేవుడు వాగ్దానం ఇచ్చి నమ్మదగిన వాడై ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. అట్టి నమ్మదగిన దేవుని మీద ఆధారపడి ఆ జీవ కిరీటమును అందుకొని దేవుణ్ణి మహిమపరచుదురు గాక. ఇట్టి వాక్యము దేవుని కృపతో మనందరి జీవితాలలో ఫలించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.